ఇక మా కాంగ్రెస్ పార్టీలో మా అక్కలు చెల్లెలు మా తమ్ములు అన్నలు అందరూ కలిసి అయ్యో కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అదే తెలంగాణ ఓ అవ్వ ఇంటున్నావా ఓ చెల్లె ఇంటున్నావా అని ఓ రకరకాలుగా విపక్షంలో ఉన్నప్పుడు అడ్డమైన ఘోరాతి ఘోర నరం లేని నాలుక ఏం మాట్లాడుతూ గవర్న వచ్చినాయి. మరికి ఇది ఏందట మరో 1500 కోట్లు 1,72,941 కోట్లకు చేరిన అప్పు. ఇప్పుడు చెప్పుర్రిగా గౌరవ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 1,72,941 కోట్ల రూపాయల అప్పు జరిగింది జస్ట్ 17 నెలల కాలంలో. షబాష్ సపన్లు కొట్టానన్నా చూడుర్రి. మన ముఖ్యమంత్రి గారు అప్పు పుట్టడం లేదంటూనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అప్పు మీద అప్పు తీసుకొస్తున్నారు. కొత్తగా 1,500 కోట్ల అప్పు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రుణాన్ని తీసుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 17 నెలల కాలంలో అక్షరాల అప్పు ఎంతో తెలుసా 1,72,941 కోట్ల రూపాయలు. ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు ప్రతి నెలకు 10,173 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరిన ఉద్యోగాలకు తమ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగిన అప్పు పుట్టడం లేదని చెప్తున్నారు. కానీ మరి ఈ అప్పు అంతా తెచ్చి ఏడిపోతున్నది ఏం కథ? ప్రభుత్వం జర ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు అన్నారు నేను అన్నా, నేనేం ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చేసిన తప్పిదాలను మనం అందరం ఎత్తి చూపినాం. మరి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి అంటున్నా చెప్పుర్రి. మనం చేస్తున్నది ఏంది? మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? అప్పుల రాష్ట్రంగా మార్చేస్తుంది కదా తెలంగాణ రాష్ట్రాన్ని. 1,72,941 కోట్ల అంటే తమాషా. నెలకు 10,000 కోట్లకు పైగా అప్పు తెస్తాను కదా. దాదాపుగా 10,173 కోట్ల రూపాయలు అప్పు తెస్తాను ఒక నెలకు. 1,72,941 కోట్లు అంటే నెలకు 10,173 కోట్ల రూపాయలు అప్పు తెస్తాను. మరి దీని సంగతి ఏంది? ఎటు చూసినా అప్పు 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 ప్రతిధ్వనిస్తుంది తెలంగాణ. అప్పుల పాలైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇక మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఇందాం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. సూపర్. 1,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం. మహా అద్భుతం. ఉద్యోగాలు ఇవ్వడంలో మనమే ఫస్ట్. ఎక్సలెంట్. రైతులకు రుణమాఫీ చేసినాం. వారవ్వ. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. వామ్మో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఇవన్నీ పగటి కళలు కదరా. అంటే నిన్నేరా మల్లేషా ఇంటున్నావా? నేను ఇవన్నీ పగటి కలరా పొద్దుటి కలరా? ఇవన్నీ అవుతాయండి. 1,000 మంది మహిళలను కోటీశ్వర ఉన్నోళ్ళకే దిక్కు దివాన లేదు. మన రాష్ట్రానికే 1,71,941 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం. నెలకు దాదాపుగా ఎంత 10,000